మహాత్ములు ఎవరైనా వస్తున్నారు అని గుర్తేమిటంటే ప్రకృతి సంకేతిస్తుంది. మీరు భాగవతం చదివితే భాగవతంలో వామనమూర్తి బలిచక్రవర్తి చేస్తున్నటువంటి యజ్ఞానికి వస్తున్నప్పుడు బలిచక్రవర్తి అంటాడు, సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలమున్ అంటాడు. ఆయన వస్తుంటే జ్వాల పైకి లేచి ప్రదక్షిణంగా తిరిగింది. వస్తున్నవాడెవరు? సాక్షాత్ యజ్ఞమూర్తి అయినటువంటి విష్ణువే వామనమూర్తిగా నడిచొస్తున్నారు. ఆయన వస్తుంటే అగ్ని అంత ఆనందాన్ని పొందింది. మీరు అందుకే పురాణాల్లో మనం సాధారణంగా గమనించకుండా చదివేటప్పుడు గబగబా చదివి పక్కన పెట్టేస్తాం. మహాపురుష జననం జరిగింది అనగానే అప్సరోగణం ఆడిందని, ఆవులు బాగా పాలిచ్చాయని, ప్రకృతి అంతా ఎంతో సంతోషంగా ఉందని, పుష్పవృష్టి కురిసిందని, అన్ని దిక్కుల యందు చల్లటి గాలి వీచిందని, దుర్మార్గుల మనస్సు కలవరపడిందని, పుణ్యాత్ముల యొక్క మనసులో ఏదో తెలియని ప్రహృష్టత కలిగిందని వర్ణిస్తారు. అంటే ప్రకృతికి అంత పరవశిస్తుంది. పరమపురుషుడు అవతార రూపంలో భూమి మీదకు వచ్చినప్పుడు